UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మీరు జానీ మాస్టర్కి మీకు రిలేషన్షిప్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఉంది? అంటే సారీ అన్న, ఒక చిన్న క్లారిటీ. జానీ మాస్టర్‌కి నాకు రిలేషన్ లేదు. నేను ఆయనతో వర్క్ చేయలేదు. ఓకే. చూసా, చాలా దగ్గర నుంచి చూసా కాబట్టి. ఎందుకంటే కొన్ని మీటింగ్స్‌లలో, ఫిల్మ్ ఛాంబర్స్‌లలో చూసా నేను ఆయన దగ్గర నుంచి. ఆయన ప్రవర్తన ఎలా ఉంటదనే దాని మీద నాకు పర్టిక్యులర్ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆ మాస్టర్‌ని చాలా గమనిస్తాను అనమాట. డాన్స్ పరంగా స్టైల్ అంటారా, నాకు చాలా ఇష్టం మాస్టర్. కానీ బిహేవియర్ పరంగా నాకు ఇష్టం లేదు. ఓకే. అది. సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు, చాలామంది మాస్టర్లు ఉన్నారు. నువ్వు చూసుకుంటే అంటే ఒక డాన్సర్ నుండి ఇప్పుడు కొరియోగ్రాఫర్ వరకు ఈ మధ్య కాలంలోనే హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చావు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇన్వాల్వ్ అవడానికి నీ స్వార్థం ఏంటి? నా స్వార్థం ఏం లేదన్న, నీలో స్వార్థం అనే కంటెంటే లేదు అసలు. ఎందుకంటే ఎందుకు డేర్ చేసావు నువ్వు? డేర్ ఎందుకు చేసిన అంటే అన్న, లాస్ట్ టైం మీకు ఓపెన్ చెప్తున్నాను, నేను 2-3 years బ్యాక్ యూనియన్లో ఆడిషన్ ఇచ్చాను. దేనికి? కొరియోగ్రాఫర్గా ఛాన్స్ కోసం అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను. నా సొంత ఫ్యామిలీలో మా అమ్మ చనిపోతుందనే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ అమౌంట్ తీసుకొచ్చి నేను ఆడిషన్స్లో పెట్టా. పెడితే లేదు చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు. దేనికన్నానంటే లేదు, వేరే మాస్టర్స్ తరఫు నుంచి ఉన్నారు, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎలా అన్నా, నువ్వు రాలేవు అని చెప్పేసి అన్నారు. నేను కొంచెం రాశిగా మాట్లాడినా, అంటే వాళ్ళ వర్డ్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను చాలా గలీజ్గా మాట్లాడినా, అంటే ఇక్కడ ఉన్నోడికి హక్క, బయట వాడికి ఎవరు రాదా అవి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడినా. సో అదే నైట్ 12:30, 1 o'clock నాకు యాక్సిడెంట్ అయింది. నా లెగ్ ఇరిగిపోయింది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉంటుంది అండ్ నాకు 22 screws ఉంటాయి నా కాళ్ళు. అయినా స్టిల్ నౌ నేను డాన్స్ చేస్తాను. ఇప్పటికీ నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా. సో ఎందుకంటే మార్నింగ్ గొడవ అయింది, నైట్ యాక్సిడెంట్ అంటే సిమిలర్గా ఇప్పుడు మీరైనా ఏమనుకుంటారు, యూనియన్ కూడా వేయించాడు, నేనైనా అదే అనుకున్నా. కానీ నేను రిటర్న్ వెళ్ళలేదు. ఎందుకంటే రేపటి రోజు పర్టికులర్ ఎవరికైనా దొరుకుతుంది ఒక ఛాన్స్. నాకు ఈ రోజు దొరికింది. దేనికి? ఈరోజు నా బాధ చెప్పుకుంటున్నా, ఇంకొకటికి జరగొద్దని కూడా చెప్పుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏంటంటే అన్న, ఆ అమ్మాయిది 1 నెల రోజులు తాగుతుంది, 2 నెలలు తాగుతుంది, తర్వాత తీసేస్తారు. ఓపెన్ చెప్తున్నాను నేను. కానీ ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేది తగ్గించండి, కొత్తోడికి ఛాన్స్ ఇవ్వండి. నేను ప్రతి ఒక్క ఛానల్కి వచ్చేదైనా చెప్పేదైనా దీనికోసం. సో ఇప్పుడు మీరు వస్తుంది, ఆ న్యాయం అనేది ఎలాగా జరుగుతుంది? జరుగుతుంది. అది ఇప్పుడు అన్న జరగలేదా, ఆ అమ్మాయికి తెలుసు ఏం చేయాలనేది. ఒకటి జరగలేదంటే మేము అందరం నించుంటాం, మీరైనా నించుంటారు, మీడియా పరంగా ఎవరైనా నించుంటారు. జరిగిందా మనకు మంచి ఒక నేమ్ ఉంటుంది. నాకైనా కానీ ఆ చెల్లైనా కానీ రేపటి రోజు అన్న మంచి చేసినాం అన్న మాట మాట్లాడుతుంది, అంతే తప్ప దీని నుంచి నాకు ఫేమ్ వచ్చేది లేదు, ఏం వచ్చేది లేదు. అంతే కదన్న. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మనం చెప్పాలనుకుంది కొంచెం రీచ్ వెళ్తాం జనాలు. సో అంతేనా? అంతే. సూపర్. ఇంకా జానీ మాస్టర్ విషయం అది స్టార్ట్ అయిన తర్వాత నుండి చూసుకుంటే కొంతమంది డాన్సర్లు వెళ్ళట్లేదు, సో సాంగ్స్ కూడా కొన్ని ఆగే అంటారు, నిజమేనా? అవునన్నా. అంటే గర్ల్స్ చాలా మంది ఈ న్యూస్ చేసిన తర్వాత గర్ల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు రానివ్వట్లేదు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, సొంత ప్రెసిడెంట్ కదన్నా ఇప్పుడు మాస్టర్. అలాంటి ఆయన మీద రూమర్ వచ్చింది, లోపల ఇంకెన్ని జరుగుతున్నాయో. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అంటున్నారు, ఆ పదవిని వాడుకొని పైసా గిట ఉపయోగించి బయటికి వస్తాడేమో అన్నట్టు మాట్లాడుతారు. సో ఫ్యామిలీస్ భయపడుతున్నాయి బయటికి రానివ్వకుండా. సో యాజ్ ఏ పర్సన్గా చెప్పు, ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉన్నారా, లేకపోతే కొంతమంది మంచి వాళ్ళు, కొత్త వాళ్ళు ఎదగొచ్చు, కొత్త వాళ్ళు రండి అనే వాళ్ళు కూడా ఉన్నారు? చాలా మంది మాస్టర్స్ లైక్ అంటే 50-50 అన్న. బట్ 60% మెంబర్స్ మాత్రం 60% కొరియోగ్రాఫర్స్ వద్దు కొత్త వాళ్ళు. మనం ఉన్నాం కదా, మనమే చేద్దాం, ఎందుకు కొత్తవాడు ఎందుకు? ఇంకా శాంపుల్ తీసుకోవాలంటే సత్య మాస్టర్ చాలా మంచివాడు. సత్య మాస్టర్ ఒకరు ఎదిగిపించాలని చూస్తాడు. ఇప్పుడు సత్య మాస్టర్ ఈవెంట్స్లో అయినా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు యాజ్ ఎ డాన్సర్గా స్టార్ట్ చేసి మెయిన్ లీడ్ పెట్టుకొని మెయిన్ లో నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకొని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు సత్య మాస్టర్. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిలా ఉండాలి అందరూ. సో బట్ అలా ఉండరు, మ్యాక్స్ ఎవరు లేరు. సత్య మాస్టర్ లాంటి వాళ్ళు మ్యాక్స్ దొరకరు, రేయర్ అని చెప్తాను నేనైతే. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్? నేను మ్యాక్స్ అసిస్టెంట్ గా అయితే చేయలేదన్న. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా ఎలా డాన్స్ నేర్చుకున్నా? ఎవరి దగ్గర? నేను చిన్నప్పుడు మా మదర్ నుంచి నేను కొంచెం నేర్చుకున్నా. అండ్ 2 years నేను కొంచెం ఒక చిన్న డాన్స్ క్లాస్ లో నేర్చుకున్నా, మన బేగంపేటలో అని చెప్పి చిన్న డాన్స్ క్లాస్ లో నేర్చుకున్నా. దాని తర్వాత ముంబై వెళ్ళా. ముంబైలో కొన్ని రోజులు అలా నేర్చుకున్నా. నాకు ఇంకా అనిపించింది ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను కింద పని చేసి వాడు 1 సంవత్సరాలు తిప్పించుకుంటుండు, చేయించుకుంటలేడు, వాని దగ్గరనే చేయాల్సి వస్తుంది అన్న. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అన్న అయ్యా అని చెప్పి తగ్గుండి వాని దగ్గరనే చేయాల్సి వస్తుంది. సో నాది నేను కంటిన్యూ అయితే ఎందుకు, బెటర్ కదా. లేట్ అయినా కానీ కష్టమైనా కానీ మా అమ్మ ఉంది నాకు ఏదన్నా చూసుకోవడానికి, నేను చేస్తా అని చెప్పిన నేను ఒక లైఫ్ స్టార్ట్ చేశాను.
సో మీ ఇండివిజువల్గా వెళ్దాం ఇండివిజువల్గా నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే నేను ఓన్గా ఒక ప్రొడ్యూసర్ని ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో కొంచెం రిచ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కంటెంట్ చెప్పడం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా స్టార్ట్ చేయడము వాళ్ళకి అడగడం అన్న ఇలా ఒకటి చేయండి నేను దాంట్లో చేస్తా నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. మనీ ఇవ్వలేకపోయినా పర్వాలేదన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఆశించాను నేను, ఒక మంచి పేరు వస్తే చాలన్నట్టు ఆశిస్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.